ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. నా గుండెల్లో కొలువైనటువంటి తమిళనాడు ప్రజలైన మీ అందరికీ నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ముఖ్యంగా తిరుచి తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు, నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఎందుకులా అంటున్నానంటే, నన్ను ఇప్పుడు పెరంబూరు ఎమ్మెల్యే అని అంటారు, కానీ అది కేవలం ఎన్నికల సంఘం వారి చట్ట నిబంధనల వరకే. కానీ నన్ను అడిగితే తమిళనాడుకు తిరుచి ఎలాగైతే ఒక గుండెకాయో, అలాగే నా గుండెకు తిరుచి తూర్పు ప్రజలు కూడా చాలా చాలా దగ్గరి వాళ్ళు. అందులో ఏ మార్పు లేదు, సరేనా? అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు వారాలు కూడా గడవలేదు. 6 నెలలు మౌనంగా ఉంటామన్న వాళ్ళు 6 రోజులు కూడా ఉండలేకపోయారు. అధికారంలోకి వచ్చిన అరగంటకే మొదలు పెట్టారు. పాపం పెళ్లి ఇంట్లో కూడా వెళ్ళి వాపోతున్నారు. నేను చెప్పింది జరుగుతోందా? ఒక్కొక్కటిగా వాళ్ళ వాపోతులన్నీ. అలాగే ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మార్చి మార్చి మోసం చేసిన ఆ ఇద్దరిని వద్దని పక్కన పెట్టి, మీకోసం నిజంగా పనిచేసే మీ విజయను మీ అన్నగా, మీ తమ్ముడిగా, ముఖ్యమంత్రిగానా కాదు ప్రథమ సేవకుడిగా చేశారు. తల వంచి తమిళనాడు ప్రజలందరికీ ఈ సమయంలో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మాకు మద్దతు తెలిపినటువంటి అన్ని ఉద్యమాలకు, ఆ ఉద్యమ నాయకులందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తొలి ఎన్నికల్లో కూడా ఇంత ఓట్ల శాతం రాలేదని చాలా మంది చెప్పారు. కానీ మీరు టీవీకేకి అంతగా మద్దతు ఇచ్చారు. నేను ఎంజీఆర్ గారితో పోల్చుకోను. ఎంజీఆరే. కానీ మనం పెరియార్ అన్నా ఎంజీఆర్ గారి దారిలో ప్రేమతో పనిచేయడానికి వచ్చిన మీ విజయ్ అంతే. 77లో మీరు వేయని ఓటుని 2026లో మీరు వేశారు. అదేంటంటే, మీరు ఇంకొంచెం ఎక్కువగా మద్దతు ఇచ్చి ఉంటే కనుక ఇంకా కొంచెం బాగుండేది. కానీ పర్వాలేదులే, భవిష్యత్తులో రాబోయే ప్రతి ఎన్నికలోనూ మీ పూర్తి మద్దతు నేను పొందగలను అనే ఆ ఒక్క నమ్మకం ఇప్పుడు నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో అన్ని మంచి విషయాలను మీరు కల్లారా చూడబోతున్నారనే ఆ విశ్వాసం కూడా ఇప్పుడు నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. ఎవరు ఏ స్థాయికి, ఏ పదవికి వెళ్ళినా ఈ ఎగతాళి హేళన చేసే మాటలు ఉంటూనే ఉంటాయి. మనల్ని గురించి, మన రాజకీయాల గురించి, మన మాటల గురించి ఈ ఎగతాళి హేళన చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ నా వైపు నుండి ఒకే ఒక విన్నపం: దయచేసి ఆపకండి, దయచేసి కొనసాగించండి. నాకు శక్తినిచ్చేది మీరే. మీరు మాట్లాడుతూనే ఉండండి. నేను ప్రజలకు మంచి చేస్తూనే ఉంటాను. తర్వాత ఇప్పుడు మనం కొత్తగా సూట్లు వేసుకొని, ఈ కోటు సూటు గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. మనం కూడా వేసుకోకూడదా అని. అధికారం
ఆధిపత్యం ఉన్నవాళ్ళే కోటు సూటు వేసుకోవాలా? అలాంటిదేమీ లేదు. నేనేమైనా రంగు రంగులవి వేసుకొస్తున్నానా? రెండే రంగులు, మన మనసులాగే నలుపు తెలుపు. అన్నింట్లోనూ ఈ విజయ్ నలుపు తెలుపులా ఉంటాడని చూపించడానికే ఆ రంగు. ఇక ఆ నలుపు ఎవరిని దేనిని సూచిస్తుందో నేను చెప్పక్కర్లేదు, అది మీకే బాగా తెలుసు. అన్నింటికీ ఇలా కారణాలు చెప్తూ నచ్చ పెట్టే రకాన్ని కాదు నేను. మీకే తెలుసు నేను ఏ సమావేశంలోనైనా 20 నిమిషాల లోపే మాట్లాడాను. అందుకే ప్రజలు నాతో ఏమంటున్నారంటే, నాయనా విజయ్, నువ్వు మా కోసం పని చేయడానికి వచ్చావు, ఆ పని చూసుకో, నిన్ను అనే వాళ్ళని మేము చూసుకుంటాం అని నాకు చెప్పేశారు. సరే, అయిందేదో అయింది. మరిప్పుడు నీకు శత్రువులే లేరా అని అడిగితే అట్లా నేను చెప్పను, అలా నేను అనుకోకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, రాజకీయంగా చెప్తున్నా, పోటీ అనేది కేవలం రెండు వర్గాల మధ్య. ఒకరు వాళ్ళైతే మరొకరు వీళ్ళు. ఒకటి టీవీకే, ఇంకొకటి డిఎంకే. వీళ్ళిద్దరి మధ్యలో వేరే ఎవరికి కూడా ఏ పని లేదు. ఏమైనా ఉందని మీరంటారా? ఎన్నికలకు ముందు వాళ్ళకి ఏ పని లేదు, ఇప్పుడు ఎన్నికల తర్వాత అయితే పూర్తిగా పనే లేదు. కానీ ఈ డిఎంకే వాళ్ళు కూడా ఇంకా ఎంతో మంది కలిసికట్టుగా ఈ విజయ్ పాలన రాకూడదని చెప్పి ఒక పెద్ద నాటకమే ఆడారు కదా ఆ చివరి 5 రోజులు. అబ్బబ్బబ్బబ్బా, మనకందరికీ ఓహో ఇలాంటివి కూడా జరుగుతాయా, ఇదేం నాటకరా బాబు అనిపించింది కదా. కానీ భవిష్యత్తు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. మీకోసం నిజంగా పని చేయడానికి వచ్చిన ఈ విజయ, లేక ఈ విజయ్ పాలన ఏర్పడకూడదని అడ్డుకోవాలనుకున్న స్టాలిన్ గారా? అంతే. దీని మధ్యలో వేరే ఏ అల్లరి చిల్లర వాళ్ళు వచ్చి మనల్ని అడ్డుకోవడం, ఎదిరించడం లాంటి పనులు ఏమైనా చేస్తే దానికి మేము బాధ్యులం కాదు రాజా, మేము బాధ్యులం కాదు. ఫలితం ఎలా ఉంటుందో అది మీకే బాగా తెలుసు. మనల్ని ఎగతాళి చేస్తున్నామనుకుని వాళ్లకు వాళ్లే గొయ్యి తవ్వుకుంటున్నారు. డిఎంకే మనల్ని అడ్డుకునే కొద్దీ, డిఎంకే మనల్ని ఎదిరించే కొద్దీ, డిఎంకే మనల్ని అవమానించే కొద్దీ అదంతా మనకు మంచే. గమనించారా ప్రజలారా? మనం అధికారంలోకి వచ్చాక ఒకటి జరుగుతోంది. ఇది ఈ జన్బంజీ తరాన్ని ఆకర్షించడం కోసమని అనుకున్నారా? ఇంగ్లీషు తెలుగు కలిపిన నివేదిక గురించి చెప్పడానికి అనుకున్నారా? ఆ తమాషా లేదు. లేదా వాస్తవాన్ని మరిచి రీల్స్ చేయడం గురించి అది చెప్పడానికి అనుకున్నారా? ఆ తమాషా కూడా కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జరుగుతోంది. ఇంతకుముందు సభలో ఎవరు మాట్లాడితే, ఎవరు కొట్టుకుంటే మనకేంటి అనే జనం ఇప్పుడు సభలో ఏం జరుగుతోంది, ఏం మాట్లాడుకుంటున్నారని నిశితంగా గమనిస్తున్నారు. గమనించారా? డిఎంకే పద్ధతిలో చెప్పాలంటే రీల్స్ చేసే వాళ్ళంతా ఇప్పుడు వార్తలు చూస్తున్నారు. అందులో మనకు సంతోషమే, గర్వమే. మన యువత, మన మహిళలు రాజకీయం ఏంటో తెలుసుకోవాలి, ఆ రాజకీయం ఏంటో అర్థం చేసుకోవాలనే ఒక చైతన్యం వచ్చింది. అందులో మాకు సంతోషమే. ఇదంతా ఎవరి వల్ల జరిగిందో నేను చెప్పనక్కర్లేదు, మీకే బాగా తెలుసు. ఇలాంటి మన దైవాలను, ఇలాంటి మన ప్రజలను నిరక్షరాస్యులు అని అంటున్నాడు. ఇంకా అంటూనే ఉన్నారు. కాంచీపురంలో చెప్పిందే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా. మీరు నిరక్షరాస్యులు అన్నారే, వాళ్లే మీ రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేశారు. ప్రశ్నార్థకం చేసేశారు, ఇంకా చేయబోతున్నారు. అప్పుడు నేను చెప్తే నవ్విన వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తారో, నిజం చెప్తే ఆ గుంపుకు చేదే కదా. నిజంగా మీరు ప్రజల మనసు తెలిసి ఉంటే ఇలా వాళ్ళని తప్పుగా అనేవారు కాదు. అదేంటి మళ్ళీ రాజకీయ అవగాహన లేకుండా జనం మాకు ఓటేశారట, ఈ ఆకర్షణకు లొంగిపోయి జనం మాకు ఓటేశారట. నేనేంటి, సరే వదిలేయండి.
జనం వాళ్ళకి ఓటేస్తే మంచి వాళ్ళట, అదే జనం మాకు ఓటేస్తే చెడ్డవాళ్ళట, నిరక్షరాస్యులట. ఇదే ప్రజల కథయ్యా. ఇన్నేళ్లుగా మీకు ఓట్లేస్తూ ఉన్నారు. మీకు మాత్రం ఏంటి, వేరే గ్రహం నుండి వచ్చి ఓట్లు వేశారా? నిరక్షరాస్యులట, నిరక్షరాస్యులు. నోటి దాకా వస్తోంది కానీ అనట్లేదు. అన్న విజయకాంత్ అన్న చెప్పినట్లు అన్నా గారు పెట్టిన పార్టీని బానిసల శిబిరంగా మార్చింది ఎవరండి? ఇలా అంతా చేశాక నిజం చెప్పు సోదరా, రా చూద్దాం. మీ నిజమైన సోదరులు ఏం చెప్తున్నారో తెలుసా అయ్యా? డిఎంకే ఇలా అవ్వడానికి కారణం, ఆ కారణం బయట వెతకకండి, మీ ఇంట్లోనే అడగండి అంటున్నారు. మీకోసం పశువుల్లా కష్టపడి అరిగిపోయాం. డిఎంకే అలా అవ్వడానికి కారణం కష్టపడకుండా సుఖపడే మీ కుటుంబంలోనే అడగండి. ప్రతి డిఎంకే కార్యకర్త అదే చెబుతున్నాడు. అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని, ప్రజల్ని తప్పుగా మాట్లాడితే ఈ విజయ్ వచ్చి ప్రశ్నిస్తాడు, ఊరుకోడు. ఈ విజయ్ తమిళనాడు ప్రజలు వేరు కాదు, ఈ విజయే తమిళనాడు ప్రజల అసలైన ఏకైక ప్రతినిధి. ఇది ఈ రోజుకి, రేపటికి, ఎప్పటికీ ఇదే నిజం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇదే నిజం. మనకి ప్రజలకి మధ్యనున్న ఈ పూర్వజన్మ బంధాన్ని, ఆ సంబంధాన్ని ఏవో కుట్రలు కుతంత్రాలు చేసి ఎవరు దాన్ని పాడు చేయలేరు. మనం అధికారంలోకి రాకముందే పాడు చేయాలని చూశారు. ఏం కుట్రలు అవి, ఏం కుతంత్రాలు, ఏమేం చేసి ఎలాగైనా అడ్డుకోవాలని చూశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ సామాన్య ప్రజల ప్రభుత్వాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి వాడతారు కదా, ఈ పాత చింతకాయ పచ్చడి పద్ధతులు వాడి మమ్మల్ని, ప్రజల్ని విడదీయొచ్చని అనుకుంటే అది ఏ కాలంలోనూ జరగదు. ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారు సార్, చాలా స్పష్టంగా. అందుకే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేసి ప్రజల మనసులు గెలవడానికి చూడండి. ఈ మధ్య గత నెలలో జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మేము ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రకటించాం కదా, అందులో ఇప్పటికే ఉన్న 100 యూనిట్లు డిఎంకే ఇచ్చింది కాదు, అది మేడం జయలలిత గారు ఉన్నప్పుడే చేసి వెళ్ళింది. స్టాలిన్ గారు పదవి పోయిన కోపంలో అలా ప్రకటనలు వదులుతూనే ఉన్నారు. మరి మీరేం చేశారు? ప్రభుత్వంలో ప్రజల డబ్బుని, మద్యం దుకాణాల నుండి దోచుకున్న ఆ డబ్బుని, అవినీతి చేసిన దస్త్రాన్ని మూసేయడానికి మీరు అడ్డదారులు తొక్కారు. కానీ ఈ విజయ్ ప్రజలకు ఇబ్బందిగా ఉన్న అవే దుకాణాలను మూసివేశాడు. రైతుల రుణాలను మాఫీ చేయడం, ఈ ఒక్క నెలలో గరిష్టంగా తను ఏమి చేయగలడో అదంతా చేశాడు. మీరే కదా ఆ ఆర్థిక పరమైన దారులన్నిటినీ మూసేసి వెళ్ళారు. దాన్ని సరిచేయవద్దా, చక్కదిద్దవద్దా? అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఈ విజయ్ అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. మీకు అండగా నిలబడటానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. చింతించకండి, అస్సలు చింతించకండి నా రైతు సోదరులారా. ఇక శాంతి భద్రతలు బాగాలేదని డిఎంకే ఇంకా చాలా మంది అరుస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ఆదర్శ ప్రభుత్వం అంటారే, అందులో మీరేం చేసి వెళ్ళారు? ఊరూరా, వీధి వీధిన మత్తు పదార్థాల సంస్కృతి వ్యాపించి పేరుకుపోయింది. అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే మీరు అదుపు చేసి ఉంటే ఇంతమంది ఆడపిల్లలను, స్త్రీలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేదా? అంతా చేసి ఇప్పుడు నింద నా మీద వేస్తున్నారు. మీరు నా మీద ఎన్ని నిందలు వేసినా సరే, ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేసే ఆ పనిని ఈ విజయ్ ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. అందుకోసమే సమర్థులైన పోలీసు అధికారులను నియమించాను. సమర్థులైన ఆ పోలీసు అధికారుల బృందాన్ని నియమించాను. స్త్రీల భద్రతకై ఆ సింగపెన్ రక్షక దళాన్ని వచ్చే వారంలో దాన్ని ప్రారంభించబోతున్నాం. తప్పు చేసిన వారికి శిక్ష అభియోగ పత్రం అన్ని వేగంగా పూర్తి చేయమని ఆదేశించాం. న్యాయస్థానంలో కూడా తప్పు చేసిన వాళ్ళు మీకు పడాల్సిన ఆ కఠినమైన శిక్షను వేయించే పనిని కూడా చాలా తొందరగా చేయమని చెప్పి ఉన్నాము.
అందువల్ల మీరు మా మీద ఎన్ని నిందలు వేసినప్పటికీ చాలా నిజాయితీగా, నిశ్చయంగా ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని ఈ విజయ్ చేసి చూపించి తీరుతాడు. ఇలాగ మనం చెప్పడం వల్ల వాళ్ళు ఏమని అంటారో మీకు తెలుసా? వాళ్ళ అధికారంలో లేరుగా, అలాంటప్పుడు ఎందుకు వాళ్ళను నిందిస్తున్నారు అని అడుగుతారు. వేర్లకే వేడి నీళ్లు పోసిన వాళ్లను బయట పెట్టకుండా ఇంకేం చేస్తారు? ఇవన్నీ ప్రజలకు మనం స్పష్టంగా చెప్పాలి కదా, అందుకోసమే ఇవన్నీ చెబుతున్నాను. మనం ప్రజల కోసం ఇంత పని చేస్తుంటే వీళ్ళు అదంతా వదిలేసి గుర్రపు బేరాలు అది ఇది అని తప్పుగా కథలన్నీ అల్లేస్తున్నారు. ఈ దుష్ట శక్తి, దాంతో పాటుగా ఆ శక్తిహీనమైన శక్తి అదేనండి, ఆ డిఎంకే మరియు మిగతా చాలా మంది అంతా కలిసి దొంగతనంగా ఎవరికీ తెలియకుండా ఒక మూలన కూర్చుని బేరాలు మాట్లాడుకుని జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దోచుకోవాలని పథకం వేశారు. అదెందుకో తెలుసా? మీ ఈ టీవీకి అధికారంలోకి వస్తే వాళ్ళ బతుకే పోతుంది. ఆ దోపిడీ, లంచం, అవినీతి అన్నీ ఖతం. అదే ఈ కారణం. తర్వాత స్టాలిన్ గారు, డిఎంకే ఇప్పుడు కేవలం దుష్ట శక్తి మాత్రమే కాదు, ప్రజలకు చాలా దూరం అయిపోయిన ఒక దూర శక్తి. అది ఓర శక్తి, ఘోర శక్తి, పరాశక్తి. మీరు ఎప్పుడైతే గనక ఈ శక్తిహీనమైన శక్తితో మీరు జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే ఈ డిఎంకే పూడ్చిపెట్టిన శక్తి అయిపోయింది. మా గురించి తప్పుగా మాట్లాడవచ్చా? ఇది న్యాయమా? ఇంత ప్రజాశక్తి మనతో ఉండగా మనకు వేరే రాజకీయం ఎందుకు? ఎన్నికలలో 50-60 సంవత్సరాలుగా ఉన్న కులాన్ని విరిచేశాం, మతాన్ని విరిచేశాం, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పద్ధతిని మేము విరిచేశాం. మేము చేసేదంతా రాజ్యాంగ ప్రకారమే. మాకు పూర్తి ఆధిక్యం వచ్చినప్పటికీ మమ్మల్ని నమ్మి పద్ధతిగా పొత్తులో మద్దతు ఇవ్వడానికి వచ్చే పార్టీలను కలుపుకొని పోతాం. నేను మళ్ళీ ప్రకటిస్తున్నాను, డివికే పాలన ఏ విధమైన వివక్ష లేకుండా అందరి కోసం సాగే ఒక పాలనగా ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. స్టాలిన్ గారిలా ఊగిసలాట ఉండదు. లౌకిక విధానంలో రాజీ పడం. రాష్ట్రాల హక్కుల విషయంలో వెనక్కి తగ్గం. నది జలాల హక్కులను అస్సలు వదులుకోము. సామాజిక సమాన సమత్వ న్యాయాలను ఏ రోజు వదులుకోము. అందుకే తిరుచి తూర్పు ప్రజలారా, తమిళనాడులోని 234 స్థానాలు మనవే. అక్కడ ఏ పార్టీ గెలిచినా అది మన నియోజకవర్గమే. పెరంబూరు అయినా సరే, తిరుచి తూర్పు అయినా సరే, నాకు 2 కళ్ళతో సమానం. అందులో కూడా ఈ తిరుచి తూర్పు నా ముద్దు బిడ్డ లాంటిది. అందువల్ల రాబోయే ఉప ఎన్నికలలో మీ ఇంట్లో ఉండే మీలో ఒకరిని మా అభ్యర్థిగా నిలబెట్టబోతున్నాం. మీరు ఎలాగైతే ఈ విజయ్కి మద్దతిచ్చి ఓట్లు వేసి గెలిపించారో అలాగే రాబోయే ఉప ఎన్నికలలో మీ అభ్యర్థిని కూడా గెలిపిస్తారని ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మీకోసం పనికి వచ్చాను. మీకోసం ప్రతిదీ జాగ్రత్తగా చేస్తాను. అవినీతి, లంచం లేని పాలన అందిస్తాను. నాకు తెలుసు అది ఒక్క రోజులో జరగదని. ఇది మాయ కాదు, కానీ ఒక రోజు దాన్ని చేసి చూపిస్తాను. నాకు ఇప్పుడు మీకోసం పని చేయడం తప్ప నిజంగా వేరే పనేమీ లేదు. ఇకపై నా ప్రజలకు సేవ చేయడమే నా ఏకైక కర్తవ్యం. నన్ను గెలిపించిన తమిళనాడు ప్రజలకు, తిరుచి తూర్పు ప్రజలకు మరోసారి నా కృతజ్ఞతలు చెబుతూ మీరందరూ ధైర్యంగా ఉండండి. మనకు మంచే జరుగుతుంది. విజయం మనదే, నిశ్చయం. మళ్ళీ కలిసే వరకు ధన్యవాదాలు. నమస్కారం.